షేర్ ద బుక్. మీరు ప్రయోజనమైన దాన్ని తీసుకొనవచ్చు. చదివి ముగించిన పుస్తకాన్ని ఇంట్లో ఊరక ఉండడం కంటే ఇక్కడ ఉంచితే ఇతరులు చదువుతారు. ఇది పబ్లిక్లో ఉంచారు. చాలా అద్భుతమైన ఒక సిస్టమ్ ఇది కదా. మీ ఇంట్లో లైబ్రరీ ఉన్నదా? మీ ఇంట్లో అందరి ఇండ్లలో, క్రైస్తవుల ఇళ్లలో ముఖ్యంగా క్రైస్తవ పుస్తకాలు కొని ఒక లైబ్రరీని ఉంచుకోవాలి. ఒక్కొక్క పుస్తకమును మీరు తీసి ఉంచితే అనేక పుస్తకాలు చేరుతాయి. పిల్లలకు అలా చదవడానికి ప్రోత్సహించాలి. ఇక్కడ పబ్లిక్లో ప్రజలు చదవడానికి ప్రోత్సహించెదరు. ఈ విధముగా మీ స్థలంలో కూడా మీరు చెయ్యొచ్చు. సరే, ఈ దినము దేవుడు నాకే వాక్యమును చెబుతున్నారు అని అడిగితే యోహాను 14వ అధ్యాయము 14వ వచనము, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీకేదో అవసరమై ఉన్నది. స్వస్థత, విడుదల, ఆశీర్వాదము, మేలులు, ఉద్యోగము, లేక మీ అవసరములు ఏమి అవసరమైన